హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి హైవే ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాపర్టీ అన్నది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలు కూడా తెలుసుకునే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ కంపెనీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని కూడా మీకు ఇంట్రొడ్యూస్ అనేది కూడా చేపిస్తానండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అన్ని డీటెయిల్స్ అనేది మీకు వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ చూస్తున్నామో ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. అలాగే ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే మనకి పంతంగి టోల్ గేట్ నుంచి జస్ట్ మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి గోల్డెన్ లీఫ్ ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ నేమ్ వచ్చి ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని కూడా కలిసి ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందన్నది ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. అలాగే మీ యొక్క రోల్ కూడా చెప్పండి కంపెనీలో. ఖచ్చితంగా సార్. నా పేరు రాజేష్. సో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమ్ బోర్డ్ మెంబర్ సార్ కంపెనీకి. కంపెనీ బోర్డ్ మెంబర్ సార్. సో మన ప్రాజెక్ట్ వచ్చి పంతంగి టోల్ గేట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 500 మీటర్స్లో హైవే ఫేసింగ్లో ఉన్న హెచ్ఎండి రేరా ప్రాజెక్ట్ సార్. ఓకే, చాలా అద్భుతంగా ఉంటుంది, మీరు చూడొచ్చు ఎలా ఉంటుంది అనేది. సో దీన్ని చాలా బాగుంది సార్. అసలు ఇలాంటి ప్రాజెక్టు బహుశా మీరు ఇప్పుడు వరకు ఇలా చూస్తుండ్రు. అది కూడా నేషనల్ హైవేకి ఆనుకునే ఉంటుంది. జనరల్గా ప్రతి ఒక్కరు నేషనల్ హైవే ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. నేషనల్ హైవే ప్రాజెక్ట్ చెప్పుకోవడానికి ఒక మెయిన్ వన్ థింగ్ ఉంది సార్. ఎవరైనా అది కొంచెం అబ్జర్వ్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు. మనం సర్వీస్ రోడ్డు అనేది నేషనల్ హైవే అథారిటీ NHA వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వెంచర్ స్టార్ట్ చేస్తేనే అది మనం హైవే ఫేసింగ్ అని చెప్పాలి సార్. ఈ పాయింట్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయొచ్చు. అందులో ఏంటంటే కొంచెం ఏదో కమాండ్ పెట్టేసి సెట్ బ్యాక్స్ తీసుకునేసి అక్కడి నుంచి ప్రాజెక్ట్ చూపించి ఇది మాది హైవే ఫేసింగ్ అని చెప్తారు. కానీ మనం అలా చెప్పుకోవట్లేదు సార్. కంప్లీట్గా నేషనల్ హైవే పర్మిషన్తో మన ల్యాండ్లోనే మనకు రేపు పొద్దున 8 లైన్స్ వచ్చినా మన కమాండ్ దగ్గర కూడా రావు సార్. మాస్టర్ ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ అనేది ఆ సెట్ బ్యాక్స్ ముందుగానే మనకు వెనకాలిస్తుంది. సో ఆ ప్రకారమే మనం సర్వీస్ రోడ్ మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా మనమే వేసుకున్నాము. అటుపక్క ఇటుపక్క గార్డెనింగ్ కూడా మనమే చేసాము. ఓకే సార్, ఇది ఓవరాల్గా మనకి ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? సార్ ఇది గోల్డెన్ లీఫ్ వెంచర్ అనేది 22 acres 3 గుంటస్. మొత్తం హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ఉంది కంప్లీట్గా. మనకు కంపెనీకి ఉంది, వెంచర్కి ఉంది. జనరల్గా ఇది తెలియదు, ఒకదానికే ఉంటుంది అని అనుకుంటారు. సో రెండింటికి అప్రూవ్డ్ ఉంది. ఫైనల్ అప్రూవ్డ్ సార్. మార్టిగేజ్ రిలీజ్ అయిందంటే మనకు కంప్లీట్గా ఫైనల్ అప్రూవ్డ్ వచ్చినట్టు. G+1 వితౌట్ ఎనీ పర్మిషన్స్తో మనం G+1 అనేది కన్స్ట్రక్షన్ చేయొచ్చు సార్. ఓకే, సో అంత డెవలప్మెంట్ ఉన్న దీంట్లో సో మీరు చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్క డెవలప్మెంట్ మనం బ్రౌచర్లో చూపించడం కాదు సార్, మనం లైవ్లో చూపిస్తాం. ఒక ఇల్లు మనం ఒక నివాసం రావాలంటే ఎన్ని ఫెసిలిటీస్ కావాలో అవన్నీ కంప్లీట్ అయిపోయాయి సార్. డైరెక్ట్గా ఎవరైతే ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ కానీ చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకు వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు సార్. అంత మంచి విల్లా ప్లాట్స్ అనేది మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి సార్, రెడీ టు కన్స్ట్రక్షన్ అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది కూడా అయిపోయిందండి. చూసుకోవచ్చు, మొత్తం కూడా ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, మంచి గ్రీనరీ అనేది కూడా ఉంది సార్. ఇక్కడ మనకి ఓవరాల్గా మనకి రోడ్స్ ఎన్ని ఫీట్లు వచ్చింది సార్ మెయిన్ రోడ్లో? ఇప్పుడు సార్ మనం హెచ్ఎండి నామ్స్ ప్రకారం జనరల్గా 30 feet అనేది 40 feet అనేది కంపల్సరీ సార్. ఓకే, సో మన మెయిన్ ఈ రోడ్ అయితే చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా 40 feet సార్. మిగతా ఇంటర్నల్ రోడ్స్ అన్ని 30 feet లో ఉంటాయి సార్. ఇవన్నీ 30 feet రోడ్స్? అవును సార్, 30 feet రోడ్ సార్. ఇంకోటి ఏంటంటే జనరల్గా ప్రతి హెచ్ఎండి ప్రాజెక్ట్లో డాంబర్ రోడ్స్ వేస్తారు సార్. మన కస్టమరు ఒక 20 years ఎలాంటి ఇబ్బంది పడకూడదు, ఒక మంచి సీసీ రోడ్స్ వేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో సీసీ రోడ్స్ వేసాం. అవును, సీసీ రోడ్స్ వేస్తే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే సార్, డాంబర్ రోడ్ వేస్తే ఒకవేళ ప్లాటింగ్స్ లేట్గా కట్టుకున్నాను అనుకోండి, అవును సార్, అప్పుడు ఆ డాంబర్ రోడ్ అనేది కూడా గ్రాస్ అంతా వెళ్ళిపోతుంది. అవును సార్. సార్ ఇంకోటి నాకు ఈ ప్రాజెక్ట్లో నచ్చింది ఏంటంటే మొత్తం కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక సేల్స్కి వచ్చింది సార్. ఎస్ సార్, నాకు అదొకటి బాగా నచ్చింది. ఇంకోటి కూడా ఏంటంటే సార్, మురళీమోహన్ సార్ వచ్చేసి ప్రాజెక్ట్ని ఓపెన్ చేశారు, ఇనాగ్రేషన్ చేశారని నాకు చెప్పారు. సార్ వచ్చేసి ఇట్లా ప్రైవేట్ ప్రాపర్టీస్కి అంటే ప్రైవేట్ వెంచర్స్కి వచ్చేసి ఇనాగ్రేషన్ అనేది చేయరు, వెళ్ళరు సార్. అది కూడా నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే సార్ ముందే స్టడీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ అంటే ఆయన ఇమేజ్ కూడా ఖరాబ్ కావద్దనే ఆలోచనలో ఉంటారు ఎవరైనా కూడా. దాని గురించి కూడా ఒక స్వీట్ అండ్ షార్ట్ గా. ఖచ్చితంగా సార్, మేము మురళీమోహన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ గా ఆయనకి ముందుగానే సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన కొంచెం తరువుగా
దీన్ని స్టడీ చేసి తర్వాత మన వెంచర్కి మీరు ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ అడిగిన దగ్గర నుంచి ఇక్కడే దిగారు సార్ ఆయన. ఓకే, ఇక్కడే వచ్చారు. సో ఇక్కడ దిగి మన వెంచర్ నడుచుకుంటా వచ్చారు. ఆయన కారు ఉన్నా కానీ సో నేను చూస్తాను అనేసి ఇక్కడ దిగి ఇదే వేలో మనకు నడుచుకుంటా ఇక్కడ మనకు శతచండీ యాగం అనేది జరిగింది సార్. జనరల్గా పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు, అలాంటిది మన కస్టమర్లకి కొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక మంచి ఉండాలని చెప్పేసి మన శతచండీ యాగానికి సార్ని ఇన్వైట్ చేసి సో అదే రోజు బ్రౌచర్ లాంచింగ్ అనేది జరిగింది. అన్ని ఒకేసారి ప్లాన్ చేసుకొని మనం ఇక్కడే లాంచ్ చేయడం జరిగింది. కొన్ని రిక్వైర్మెంట్స్ వచ్చాయి సార్ మనకు. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనకు పక్కనే ఉన్న దివిస్ ల్యాబొరేటరీ ఉంది సార్. అది చాలా పెద్ద సంస్థ, మీకు. సో ఆ సంస్థ వాళ్ళు ఏంటంటే శాంపుల్గా ఒక 3 హౌస్ మేము కట్టుకుంటాము, కొన్ని టాప్ లెవెల్ మేనేజర్స్. సో కట్టుకుంటాము. సో తర్వాత అనేది మేము ఒక 20 హౌసెస్ ప్లాన్ చేస్తామని చెప్తే నేను ఒక 4 హౌసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇందులో ఆల్రెడీ సేల్ అయిపోయినాయి, వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా మన భూమి పూజ కూడా అయిపోయింది సార్. ఆ 4 హౌసెస్ కి భూమి పూజ అయింది. ఈస్ట్ వెస్ట్ అట్లా చేస్తున్నాము. దాంట్లో ఒక 3 హౌసెస్ ఏంటంటే వాళ్ళకి ఇస్తున్నాము, ఒక హౌస్ మాత్రం దాన్ని కంపెనీ ఆఫీస్ కింద పర్మనెంట్ గా పెట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. ఓకే సార్, ఇది ఓవరాల్ గా మనకి ఎన్ని ఎకర్స్ లేఅవుట్ అన్నారు సార్? ఇది 22 acres 3 గుంటాస్ సార్. ఓవరాల్ గా మనకి ప్లాట్స్ ఎన్ని వచ్చినాయి సార్? 335 సార్. 335. ఎస్ సార్. ఏ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? మొత్తం ఈస్ట్ వెస్ట్ నార్త్ ఉన్నాయి సార్. ఈస్ట్ వెస్ట్ నార్త్. ఎస్ సార్. ఓకే సార్, ఇందులో మనకి లీస్ట్ ప్లాట్ సైజ్ ఎంత సార్? 150 square yards నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. ప్రతి కార్నర్ వచ్చి 200 square yards. ఇన్ బిట్వీన్ ప్లాట్స్ వచ్చి 150 square yards సార్. ఓకే. మనకు కమర్షియల్ అయితే ఒకటి 361 ఉంటుంది, సెమీ కమర్షియల్. ఇది కమర్షియల్ ఇప్పుడు మనకి కనిపించేదంతా. ఇది అంతా మనకు కమర్షియల్ సెమీ కమర్షియల్ సార్. ఓకే. సెమీ కమర్షియల్ వచ్చి 361 ఉంటుంది, కమర్షియల్ వచ్చి 500 ఉంటుంది సార్. ఓకే. అంటే బేసిక్ అయితే మనకి 150 square yards నుంచి అయితే స్టార్ట్ ఉంది, అప్ టు 300 కానీ ఇదంతా కూడా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు సార్. సార్ మనకి 150 square yards డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? మనకు మొత్తం 30-45 ఉంటుంది సార్. 30-45 మంచి డైమెన్షన్. మంచి డైమెన్షన్ సార్. ఒక ఇల్లు కట్టుకుంటే ఒక స్క్వేర్ షేప్ మంచిగా వస్తుంది, మంచి సెట్ బ్యాక్స్ వస్తాయి, మంచి డిజైన్ చేసుకోవచ్చు. అవును సార్. సార్ ఇది ఓవరాల్ గా మనకి ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమి ఇచ్చారు సార్? సో ఇంటర్నల్ డెవలప్మెంట్స్ మనం ఏదైతే జనరల్ గా చెప్పుకుంటామో HMDA నామ్స్ ప్రకారం, సో అవన్నీ కంప్లీట్ అయ్యాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మెయిన్ 30 feet రోడ్డు 40 feet రోడ్డు అనుకుంటాము. తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ అయింది, వాటర్ కనెక్షన్ కంప్లీట్ అయింది, ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయింది, ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది సార్, 2 పార్కులు ఉన్నాయి, వెల్ డెవలప్డ్ పార్క్స్ అవన్నీ. సో మొత్తం చుట్టూ గేటెడ్ కమ్యూనిటీ లాగా మొత్తం వాల్స్ వచ్చేసాయి, కాంపౌండ్ వాల్స్ వచ్చేసాయి. మీరు లైవ్లో ఏ కస్టమర్ వచ్చినా కానీ డైరెక్ట్గా మొత్తం డెవలప్మెంట్స్ అనేది చూడొచ్చు సార్. సో 3 ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉన్నాయి సార్ మన మొత్తం ప్రాజెక్ట్కి. అంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి ఇందులో ఇల్లు కట్టుకున్నా కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే మనకు డైరెక్ట్గా మనకు ఒక నివాసానికి సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది సార్. మనం మార్టిగేజ్ రిలీజ్ అయిందంటేనే సో అన్నీ కంప్లీట్ అయితేనే HMDA వాళ్ళు వచ్చి చూసి పర్మిషన్ ఇచ్చి ఐటమ్ రిలీజ్ చేస్తారు. ఓకే సార్, ఇక్కడ మనకి ఓవరాల్ గా కనెక్టివిటీ అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విజయవాడ హైవే ఫేజింగ్ కి రోడ్, విజయవాడ నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్న లేఅవుట్. అవును సార్. సార్ ఇక్కడ మనకి గ్రాసరీ స్టోర్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ మనకు సరౌండింగ్స్లో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు, మనకు ఎదురుగా చూసినట్టయితే మనది ఒకటి వాల్యూస్ జూనియర్ కాలేజ్ కూడా ఉంది మనకి లేఅవుట్కి ఆపోజిటే సార్. ఓకే. సో వాల్యూస్ జూనియర్ కాలేజ్తో పాటు మనకి ఇది ఏదైతే మనం కమర్షియల్ ప్లాట్ అని అనుకుంటున్నామో నంబర్ 9 నంబర్ 10 అనుకుంటాను. సో మీరు అక్కడ మీకు బోర్డు చూపిస్తాను, చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ సార్, అది CFC. ఓకే. సో యాక్చువల్లీ మద్రాస్ కాఫీ ఫిల్టర్ వాళ్ళతో జరిగింది, వాళ్ళు కొన్ని ఇష్యూస్ వల్ల డైరెక్ట్ వాళ్ళ బ్రాంచ్ కాకుండా సో వాళ్ళకి సబ్ బ్రాంచ్ ఇది, వాళ్ళే న్యూ బ్రాంచ్ ని ఓపెన్ చేస్తున్నారు. సో వాళ్ళ ద్వారా మనకు ఇక్కడ ఒక 2.5 కోటితో మనం ఒక పెద్ద CFC అనేది స్టార్ట్ చేస్తున్నాం. అంటే కాఫీ ఫిల్టర్ అని కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే. సో కాఫీ ఫిల్టర్ లేఅవుట్లోనే ఉంది, అది మన లేఅవుట్లో సార్. ఓకే సార్. కమర్షియల్ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి సార్? కమర్షియల్ మొత్తం 17 ప్లాట్స్ సార్. సెమీ కమర్షియల్ వచ్చి ఇంకో 17, మొత్తం 34 ప్లాట్స్. కమర్షియల్ సెమీ కమర్షియల్ ఉన్న ఏకైక వెంచర్ మన సార్. ఓకే. అంటే రోడ్ ఫేసింగ్ ఉండేది కమర్షియల్, ఇప్పుడు మనకి యువతలో ఉండేది సెమీ కమర్షియల్ సార్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 పార్క్స్ వచ్చాయని చెప్పారు కదండి. ఇప్పుడు మనం ఒక పార్క్లో ఉన్నాము, చూసుకోవచ్చు. మనకి గజిబో అనేది కూడా రావడం జరిగిందండి. అలాగే మనకి ఈ పార్క్లో చూసుకున్నట్టయితే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో పాటు మనకి ఇక్కడ వాకింగ్ ట్రాక్ అన్నది కూడా రావడం జరిగింది సార్. ఇక్కడ మనకి హౌసెస్ కనబడుతున్నాయి సార్. ఏంటి సార్ అది మనకి? ఎస్ సార్, యాక్చువల్లీ అది గుండ్లబావ విలేజ్ సార్, మనం దానికి ఆనుకునే ఉన్నాము. ఓకే. సో యాక్చువల్లీ ఆ ఏదైతే మీకు ఆ ఓపెన్ ల్యాండ్ కనిపిస్తుందో వ్యవసాయం చేస్తున్నారో, ఆ ల్యాండ్ కూడా మనం నెక్స్ట్ ఫేజ్ 2లో ఎక్స్టెన్షన్ అవుతుంది సార్. ఓకే. సో దాన్ని ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఈ పార్క్ అనేది స్ట్రైట్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు ఎంత ఉందో అంత డబుల్ అవుద్ది. ఓకే. మీకు అది చూపిస్తాను, ప్రపోజ్డ్ లేఅవుట్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను మీకు. ఓకే. సో అది గుండ్లబావ విలేజ్ కాబట్టి ఇది ఎక్స్టెన్షన్ వెళ్తే
మనకు ఆ విలేజ్ ఆనుకొని ఉంటుంది సార్. సో దీని అనేది జస్ట్ ఎక్స్టెన్షన్ చేసి గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంటుంది. ఓకే, అంటే మనకి ఇటు విలేజ్ కి ఇండ్ల కానుకొని ఉంటుంది, ప్లస్ మనకి నేషనల్ హైవే కూడా ఉంటుంది సార్. సో మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఇక్కడ ఉండదు సార్. ఎందుకంటే మనకు రెగ్యులర్ గా మనకి ఏ ఐటమ్ కావాలన్నా, ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కానీ, గ్రాసరీ కానీ ఏదైనా ఉంటే మనకు విలేజ్ కనెక్టివిటీ ఉంది, హైవే ఫేసింగ్ ఉంది కాబట్టి చౌటుప్పల్ కూడా చాలా దగ్గర సార్, చాలా దగ్గర. 5 minutes అంటే మనకు అన్ని, మనం 5 minutes ఈ రోజు సార్, ఒక 3-4 years దాటిన తర్వాత ఈ డిస్టెన్స్ అనేది ఏముండదు. అవును, మొత్తం కలిసిపోద్ది. అసలు యాక్చువల్గా మనం 5 minutes అనుకుంటున్నాం కానీ సార్, మనకి వెళ్ళేది ఉంటాయి కనుక చౌటుప్పల్ ఇక్కడ నుంచి విశాలమైనటువంటి రోడ్స్ ఉంది సార్ మనకి, నేషనల్ హైవే 6 lanes. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, చౌటుప్పల్ల మనకి ఏ గ్రాసరీ స్టోర్ ఇది లేదనుకుంటే ప్రతి ఒక్కటి ఉంది సార్ చౌటుప్పల్లో. దట్టు ఏంటంటే మనకి చౌటుప్పల్ కూడా మనకి అన్ని కనెక్టివిటీస్ కూడా సార్, మనకి ఇటు వలిగొండ కానీ, ఇప్పుడు మనకి చౌటుప్పల్ అవతల మునుగోడు కానీ, ఇవన్నిటి కూడా చౌటుప్పల్ అనేది ఒక సెంటర్ హబ్ సార్. అది సార్ మనకి రెవెన్యూ డివిజన్. అవును సార్, అవును. ఒక రెవెన్యూ డివిజన్ అనేది ఆటోమేటిక్ గా ఎక్స్పాన్షన్ జరుగుతూనే ఉంటుంది సార్. అంటే ఇక్కడ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా మంచి రిటర్న్స్ వస్తాయి. అవును సార్, మీకు ఆ పాయింట్ మంచిది అడిగారు. సో జనరల్ గా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది జనరల్గా చేస్తారు సార్. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఈ వయసు నుంచి ఉన్నప్పుడే ఆలోచన స్టార్ట్ అవుద్ది, వీళ్ళ ఫ్యూచర్ ఏముంటుంది, వీళ్ళకి ఏం కావాలి, ఇప్పుడు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి పనికి వస్తుంది. లేదు ఒక పాప అయితే అదే హైయర్ ఎడ్యుకేషన్ సార్. రేపు పొద్దున వాళ్ళ పాపకు బాబుకు ఎవరికైనా పెళ్ళిళ్ళు చేయాలంటే కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సార్. ఒక భూమి మీద పెట్టేదే ఎప్పుడైనా కానీ ఇన్వెస్ట్మెంట్ ఒక 5 రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు, 100 రెట్లు పెరిగిన కూడా ఉన్నాయి సార్. మన ప్రదీప్ గారు కూడా ఒక రీల్ చూశాను నేను, ఆయన చెప్తున్నారు ఎప్పుడో ఒక 18 years బ్యాక్ ఒక 3 lakhs పెట్టిన ల్యాండ్ సో ఈరోజు 20 crore అయిందండి సార్. సో ల్యాండ్కి ఒక్కటికే అంత వాల్యూ, ఎక్స్ట్రాడినరీ అప్రిసియేషన్ అనేది ఉంటుంది సార్. సో అలాంటిది మనం ఇంత ప్రైమ్ లొకేషన్లో ఉన్నప్పుడు మనకి ఎంత అప్రిసియేషన్ ఉంటుంది సార్. రెసిడెన్షియల్గా మనం అందులో ఒక పెద్ద కూడల దగ్గర ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ అనేది ఇమ్మీడియట్గా ఒక 2 to 3 yearsలోనే ఒక మంచి హై రిటర్న్స్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది సార్. అయితే ఏంటంటే ఇప్పుడు చౌటుప్పల్ గురించి కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. గతంలో మనము చూసుకున్నట్టయితే ఎల్బీనగర్ కూడా ఏదైతే ఇప్పుడు చౌటుప్పల్ ఏ స్టేజ్లో ఉందో ఎల్బీనగర్ కూడా అదే స్టేజ్లో ఉందండి. ఎగ్జాక్ట్లీ సార్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వనస్థలిపురం అయిందండి, తర్వాత హైత్నగర్, తర్వాత పెద్దంబర్పేట, రామోజీ ఫిలిం సిటీ దాటి మెట్టు వరకు కూడా ఇప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మెట్టు కూడా దాటేసేసి, అంటే మనకి మెట్టు నుంచి కూడా ముందుకు వచ్చినాక మనకి చాలా డెవలప్మెంట్స్ అనేవి కూడా ఉన్నాయండి. మనకి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కానీ, అలాగే మనకి ముందుకు వస్తే దివిజ్ ల్యాబొరేటరీస్ కానీ, అలాగే మనకి ముందుకు వస్తే RRR కానీ, ఇవన్నీ కూడా మనకి లేఅవుట్ నుంచి అయితే మనకి అనుసంధానం అయి ఉంటుందండి. మనకి లేఅవుట్లను అయితే ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి అయితే ఖచ్చితంగా అంటే మంచి రిటర్న్స్ అయితే రాబోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ లేఅవుట్లో చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, ఇప్పుడు మనకి ఇక్కడ 2 పార్క్స్ కూడా రావడం జరిగిందని చెప్పుకున్నాం కదండి. ఇందులో మనకి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని కూడా తెలుసుకున్నాం కదా సార్. ఇందులో మీకు కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా కస్టమర్స్కి చేసిస్తారా సార్? మనకు ఇక్కడ ఏంటంటే కస్టమైజ్డ్ కాన్సెప్ట్ ఉంది సార్. ఓకే, కస్టమైజేషన్ కాన్సెప్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైవేకి చాలా మంది ట్రావెల్ అవుతుంటారు సార్. జనరల్గా హైవేకి అలా పాస్ అయ్యే వాళ్ళే వచ్చి కొన్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి సార్. అవును, డాక్టర్స్ కానీ, సో రైస్ మిల్ ఓనర్స్ కానీ, అంటే ఆల్రెడీ ఇందులో పర్చేజ్ చేసినాడు సార్. ఒక డిఎస్పీ, పోలీస్, పెద్ద హయ్యర్ అఫీషియల్స్ కానీ, సో ఒక జాయింట్ కలెక్టర్ కూడా ఉన్నారు సార్. సో డాక్టర్స్ అయితే ఒక 12 మంది డాక్టర్స్ కమర్షియల్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సార్. సో వాళ్ళందరూ ఒక హైవే ఫేసింగ్ మీద పెడితే ఫ్యూచర్లో అనేది మనకు బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే వాళ్ళు పెట్టారు సార్. ఇంకోటి మీరు అడిగారు, ఒక కస్టమర్ వచ్చి మేము ఈ హైవేలో వెళ్తుంటాము, ఈ హైవేలోకి వచ్చినప్పుడు ఒక వీకెండ్ హోమ్ లాగాను, ఒక గెస్ట్ హౌస్ లాగాను కట్టించుకుంటాం, మీరు సపోర్ట్ చేస్తారా అని అడిగినప్పుడు అబ్సల్యూట్లీ సార్. ఓకే, ఎందుకంటే మనకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి సార్. వాళ్ళకి ఏ విధంగా కావాలో, వాళ్ళకి ఏ కాన్సెప్ట్లో కావాలో, ఏ థీమ్లో కావాలో అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాము. ఆల్రెడీ G+1 మేము అదే కాన్సెప్ట్లో కట్టిస్తున్నాం సార్. G+1 150 square yards మనం 85 lakhs 90 lakhs తీసుకొని అన్ని ఫెసిలిటీస్తో మనం వాళ్ళకి కట్టిస్తున్నాం. అంటే మనకి 150 గజాలలో G+1 85 lakhs చెప్తున్నారు. 85 lakhs. ఓకే సార్, అది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియబుల్ ఉంటుందా సార్? ఇప్పుడు ప్రెసెంట్ మనకు ఆ ప్రైస్ పెట్టాం సార్ ఇనిషియల్గా. ఓకే, సో కస్టమర్స్ అనేది ఎంత త్వరగా పడితే, ఎందుకంటే చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ 50 to 60% కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక 40%, ఇంకో 40% ఉంది. సో లిమిటెడ్ పీపుల్కే అవైలబిలిటీ ఉంటుంది సార్. ఓకే సార్, ఇక్కడ నుంచి మనకి అవుటర్ ఎంత డిస్టెన్స్ అని చెప్పారు సార్? అవుటర్ రింగ్ రోడ్ మనకు
జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉంటాం సార్. ఓకే, అంటే మనకి చూసుకున్నట్టయితే అండి మనకి వీకెండ్ హోమ్ లాగాను కూడా మనం ప్లానింగ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అండి. మనకి పెద్దంబర్పేట ORR ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డ్రైవ్లోనే మనకి ప్రాపర్టీ అన్నది కూడా ఉంటుందండి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఓన్లీ గ్రాసరీ స్టోర్సే కాదండి, మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే మనం చూసుకున్నట్టయితే హాస్పిటల్స్ కానీ ఇవన్నిటి కూడా మనకి అన్ని సదుపాయాల్లో మనకి వెంచర్ నుంచి అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా మనకు 2 పార్కులు ఏదైతే అనుకున్నామో ఆ 2 పార్కులతో పాటు ఓకే మనకు సోషల్ ఇన్ఫ్రా ఉంది సార్. ఓకే, దాంతో పాటు యూటిలిటీ ఏరియా కూడా ఉంది సార్. ఓకే, సోషల్ యూటిలిటీలో మనకు ఓవర్ హెడ్ ట్యాంక్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకు కనిపించేది ఓవర్ హెడ్ అవును సార్. ఓకే, దాని పక్కనే మనకు సోషల్ ఇన్ఫ్రా ఉంటుంది. రేపు పొద్దున ఒక సొసైటీ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఓకే వాళ్ళు కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలా, లేకపోతే కొన్ని గణేష్కి సంబంధించిన మండపాలు కానీ ఈ అమ్మవారి మండపాలు కానీ ఏది చేసుకోవాలనుకున్న పూజా కార్యక్రమాలన్నీ ఆ సోషల్ ఇన్ఫ్రా అనేది వదిలిపెట్టడం జరిగింది సార్. అది కూడా చాలా బిగ్ ప్లేస్ సార్. ఓకే, సో మనకు అన్ని రకాలుగా ఆలోచించి ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో అన్నీ ఉండేటట్టు ప్లాన్ చేశాం సార్. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సార్ ప్రాజెక్టు. సార్ ఇందులో మనకి ఓవరాల్గా మనకి ప్రైసింగ్ ఎంత చెప్తున్నారు సార్? సో ప్రైజింగ్ మనకు అప్ టు 20,000 ఉంది సార్. ఓకే, సో 20,000 ఉంది. సో మీరు చూసుకున్నట్టయితే ఎక్కడికో లోపలికి తీసుకెళ్ళి 18,000, 17,000, 20,000 అమ్ముతున్నారు సార్. మనం అట్లా అమ్మట్లేదు సార్. మీరు పక్క ప్రాజెక్టుని కంపేర్ చేసుకోండి రండి. సో మన ప్రాజెక్ట్ ఎంత బాగుంది, మనం చెప్పినట్టు ఉన్నాయా లేదా, సో మీరు ఒకసారి కంపేర్ చేసుకుని లాస్ట్లో రండి సార్ మన ప్రాజెక్ట్కి. అవును. సో కస్టమర్కి చెప్పేది అదే, మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా వెళ్ళండి, లాస్ట్లో మా ప్రాజెక్ట్ చూడండి, అన్నీ చూసి లాస్ట్కి రమ్మంటున్నాను సార్. లాస్ట్కి వచ్చి మా ప్రాజెక్ట్ని కంపేర్ చేసుకొని దీంట్లో వర్త్ ఉందా లేదా అనేది మీరు ఒకసారి క్లారిఫై చేసుకొని ఇక్కడికి రమ్మని చెప్తాం. ఓకే సార్, ఇందులో మనకి ప్లాట్ మీద మనకి పర్ స్క్వేర్ యార్డ్ 20,000 చెప్తున్నారు కదా సార్, అది ఫిక్స్డ్ ఉంటుందా నెగోషియబుల్ ఉంటుందా సార్? సో అది నెగోషియేట్ చేద్దాం సార్. అది కూడా ఏంటంటే మనకు ఈ దసరా దివాళీ వరకే నెగోషియేట్ చేస్తాం సార్, తర్వాత చేయం సార్. ఎందుకంటే చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మంచి మంచి ప్లాట్స్ కావాలంటే ఇమీడియట్గా ఎవరైతే వస్తారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. దసరా దివాళీకి కూడా వీఆర్కే ప్రాపర్టీస్ మీ ద్వారా ఎవరైనా కాల్ చేసి మా కంపెనీని డైరెక్ట్గా అప్రోచ్ అయితే మనం దానికి వాళ్ళకి ఒక స్పెషల్గా రిజిస్ట్రేషన్ విషయంలో కానీ ఇంకో దాని కానీ ఇంకోటి కానీ ఒక స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇద్దామని, అంటే దసరా దీపావళి ఆఫర్ అనుకోవచ్చు. అవును సార్, ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇద్దామని నేను ఆల్రెడీ సార్తో మాట్లాడాను. సో అదేవిధంగా మీ పేరు చెప్తే ఖచ్చితంగా నేను ఆ నుంచి వచ్చిన కస్టమర్కి ఆ వాల్యూ ఇస్తున్నందుకు మీకు కూడా చాలా థ్యాంక్ యూ సార్. సార్ ఇందులో మనకి ప్లాటింగ్ మీద మనకి లోన్ కావాలన్నా వస్తుందా సార్? మనకు ఆల్రెడీ కెనరా బ్యాంక్తో టైప్ అయినాం సార్. ఓకే, ఎప్పుడైనా కానీ ఒక హెచ్ఎండిఏ రేరా ప్రాజెక్టు ఒక బ్యాంక్ ఇస్తుందంటే ఏ బ్యాంక్ నుంచి అయినా తీసుకోవచ్చు. అవును, అది మా ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే మీ పర్సనల్గా మీరు తీసుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఏ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకు మార్కెట్ వాల్యూ 20,000 ఏదైతే చెప్పామో ఆల్రెడీ ఇక్కడ ఎస్ఆర్ వాల్యూ కూడా మనకి 8,000 ఉంది సార్. ఓకే, 8,000 అంటే లోన్ కూడా ఎక్కువ వస్తుంది. సో లోన్ కూడా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కస్టమర్ ఎక్కడ ఏ స్టెప్లోనూ ఇబ్బంది పడకుండా అన్ని ఆ విధంగా డిజైన్ చేసి పెట్టాం సార్. ఓకే, లోన్ విషయానికి వస్తే అండి మీ యొక్క ప్రొఫైల్ని బట్టి అయితే లోన్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో ఫ్రెండ్స్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అప్ టు మనకి మీ యొక్క చాయిసెస్ తోటి 200 కానీ 300 కానీ స్క్వేర్ యార్డ్స్ అనేది మీరు సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కమర్షియల్ ప్రాపర్టీ కావాలన్నా లేదంటే సెమీ కమర్షియల్ అంటే మనకి విజయవాడ హైవే ఫేసింగ్లో కావాలన్నా కూడా మనకి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అలాగే సెమీ కమర్షియల్లో కూడా మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుందండి. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి ఫోన్ చేసినట్టయితే క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్కి రావాలన్నా కూడా సార్కి ఫోన్ చేసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎక్కువ మంది కూడా షేర్ చేయండి అని ప్రతి వీడియోలో చెప్తానండి, కానీ ఈ వీడియోకి అయితే పర్టికులర్గా షేర్ చేయండి. ఎందుకంటే అండి ఇది హైవే ఫేసింగ్ వెంచర్ ఒకటి, అంటే నేషనల్ హైవే ఫేసింగ్ ఉంటుంది, ప్లస్ మనకి ఇండ్ల కానుకొని ఉంటుంది. అన్ని డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. అంటే ఎట్ ప్రజెంట్ కూడా మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. నివాసం కూడా మనం చూసుకున్నట్టయితే చౌటుప్పల్ నుంచి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్లోనే ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ ఎంప్లాయ్మెంట్ జోన్కి కానీ ఇవన్నీ కూడా ఈ వెంచర్ నుంచి అయితే మనకి అన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా మనకి అతి సమీపంలోనే ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మంది కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.